పట్టణాలు ఉందంటే కొంత పైరుకి ఇబ్బందిగా ఉంటుంది, నీళ్ళు నిలబడిన చేనులోన. సపోర్ట్ ద రైతు, సపోర్ట్ ద గవర్నమెంట్. మిర్చి అంటే మిర్చి చచ్చిపోతుంది, నీళ్ళు నిలబడి చనిపోతుంది, పైరుకు నష్టపోతున్నాము. ఇంకా వారం వస్తే చాలా కఠినంగా ఉంటుంది మాకు. పని చేసినాము, నిలబెట్టాము. ఇప్పుడు 8 నెలలు పూర్తిగా వాన పట్టుకొని ఇంకా 5-6 నెలలు వాన అంటున్నాము. ఈ వాన పట్టుకుంటే పంటలు అన్నీ ఎర్రగా అయ్యి అచ్చే పాసిపోతున్నాయి, నీళ్ళు తీసుకున్నవి పాసిపోతున్నాయి. వర్షాలు వచ్చిన తర్వాత ఈ 45 రోజుల్లో నల్లరేగడి భూముల్లో నీళ్లు చేరి కంది పంట దాదాపు 3 వారాలు కొంతమందికి నెలపైన అయినాయి. మరి ఈ చిన్న పైరుని నీళ్లు ముంచేసి ఎర్రగా అయింది. ఈ పంట పండుతుందనే గ్యారెంటీ రైతుల్లో లేదు. కంది, మొక్కజొన్న, వరినారు, జొన్న ఇవన్నీ ఎక్కువగా సాగు చేశారు. ఈ పంటలు కూడా ఈ 4 రోజులు కురిసిన భారీ వర్షాల వల్ల పూర్తిగా వరి కాకండి, భయపడద్దని రైతన్నారా. గవర్నమెంట్ సపోర్ట్ ఎక్కువ వస్తే రైతు పెట్టిన పంటలు ఏ పంట కూడా చేతికి రాని పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వస్తున్నందున విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని జిల్లా అధికారులు అప్రమత్తం చేశారు. వరద ప్రభావంపై కలెక్టర్ లక్ష్మీశాతో మాట్లాడారు. బ్యారేజీకి సాయంత్రం నాటికి 3 లక్షల నుంచి 5 లక్షల క్యూసెక్ల వరకు పోటెత్తే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించి తాగునీరు, ఆహారం, మందులు ఇచ్చి సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.